హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల పైన స్ప్లిట్, డిలీట్, అలాగే యాడింగు, అలాగే రేషన్ కార్డ్కి సంబంధించినటువంటి ఎలాంటి మార్పు చేర్పు అయినా సరే, అడ్రస్ కరెక్షన్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, ఇట్లాంటి వాటిన్నింటికి కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. మనకు ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ ద్వారా, అలాగే మనకు ఆఫ్లైన్లో కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్స్, ఏ ప్రాబ్లంకి ఏ డాక్యుమెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మనం రేషన్ కార్డుకి సంబంధించి డిలీట్ అవ్వాలనుకున్నాం. దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ మొబైల్ అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు దాదాపు ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చేసి గత ఏడాది నుంచి మనకైతే ఆపేశారనమాట. దాదాపు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్ లిస్ట్ చూసుకున్నట్లయితే 2 లక్షలకు పైగా అయితే మనకు పెండింగ్లో చాలామంది రేషన్ కార్డు అప్లికేషన్లు అయితే మనకు ఆగిపోయాయి అనమాట. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకు రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియలో ఎలా చేసిందంటే, కేవలం మనకు ఒక రోజులోనే ఇస్తామని చెప్పి మనకు ఒక 4 గంటల్లోనే, ఒకే ఒక్క రోజులో 4 గంటల్లోనే రేషన్ కార్డు ఇచ్చి రికార్డు కూడా సృష్టించారనమాట. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దృష్ట్యా, గత ఎన్నికలు మనకు రిలీజ్ కాబోయే ముందు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల దృష్ట్యా కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయకుండా గత గవర్నమెంట్లో అయితే మనకు ఆపివేశారనమాట. గత గవర్నమెంట్లో ఆపివేసినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి చాలా రోజులుగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో అయితే పడిపోయాయన్నమాట అప్లికేషన్లు అన్నీ కూడా. ఇప్పుడు తాజాగా మన యొక్క కూటమి సర్కార్ అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీ రేషన్ కార్డులు మార్పులు చేర్పులు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే మేము మెన్షన్ చేసి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కూటమి సర్కార్ ఇప్పుడు ఏం చేసిందంటే, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. ఈ యొక్క అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఎవరైతే కొత్త రేషన్ కార్డులు లేకుండా పాత రేషన్ కార్డులో ఉన్నారో అటువంటి వారందరూ కూడా స్ప్లిట్ చేసుకునేదానికి, యాడ్ చేసుకునేదానికి, డిలీట్ చేసుకునేదానికి, అలాగే మనకు కరెక్షన్ చేసుకునేదానికి ఈ యొక్క 4 ఆప్షన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎనేబుల్ అయితే చేయబోతున్నారండి. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా చెప్తాను. మొట్టమొదటిగా మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే, మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే కంపల్సరీ మీరు మ్యారేజ్ కనుక, అంటే కొత్తగా మ్యారేజ్ కనుక అయితే మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే, బాగా వినండి, గత గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు అయితే ఉండేది లేదనమాట. సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు. అలాగే సింగిల్ పర్సన్ కార్డులో ఉంటే మనకు డిలీట్ కానీ, స్ప్లిట్ కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదన్నమాట. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి సింగిల్ పర్సన్ కూడా మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఇచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. ఇక అదేవిధంగా ఈ యొక్క సింగిల్ పర్సన్ మనం ఎలా డిలీట్ చేసుకొని మనకు సంబంధించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కార్డులో ఒక ఫాదర్ కానీ, లేదంటే ఒక మదర్ ఉండి, వాళ్ళ కొడుకు కనుక వేరే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని టోటల్గా ముగ్గురు కనుక కార్డులోకి వస్తే, గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రేషన్ కార్డులోకి వాళ్ళిద్దరిని కూడా యాడ్ చేసేసి టోటల్గా ముగ్గురిని కలిపి ఒక రేషన్ కార్డులో ఉండిచ్చేదనమాట. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు స్ప్లిట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. స్ప్లిట్ ఆప్షన్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే, మీరు సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే, కొత్తగా పెళ్ళైన వారైతే మీకు రేషన్ కార్డు కోసం మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అలాగే దీంతో పాటుగా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవి నాలుగు ప్రూఫ్స్ అయితే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు చేసుకునేటప్పుడు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా మీకు కరెంట్ బిల్లు కానీ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ప్రస్తుతానికైతే 4 డాక్యుమెంట్స్ సరిపోతాయి. కానీ మీకు అదనంగా అడిగితే మాత్రం కంపల్సరీ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ కింద అయితే మీకు ఆధార్ కార్డు పనికి వస్తుంది. కానీ మీకు రెసిడెన్షియల్ ఒరిజినల్ ప్రూఫ్ కోసం అయితే మీకు ఈ యొక్క కరెంట్ మీటర్ కానీ అట్లాంటివి అయితే మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి 4 అయితే సరిపోతాయి. ఇంకా మనకు వచ్చేసి ఏదైనా సరే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మీకు రేషన్ కార్డులో నేమ్ తప్పుబడింది. ఇప్పుడు ఆ నేమ్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, కరెక్షన్ కోసం కావాల్సినటువంటి మీకు కరెక్షన్ కోసం కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితే, మీకు ఏదైతే
ఇప్పుడు మీకు నేమ్ కరెక్షన్ అనుకోండి. నేమ్ ఎక్కడ మీకు ఆధార్ కార్డ్‌లో కరెక్ట్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్‌లో నేమ్ గాని, అడ్రెస్ గాని మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 100% మీకు ఆధార్ కార్డ్‌లో మీకు పక్కాగా నేము అవన్నీ కూడా మీకు కరెక్ట్‌గా ఉండే విధంగా చూసుకొని ఆధార్ కార్డ్‌ని ప్రూఫ్‌గా పెట్టుకోండి. సో, ప్రూఫ్‌గా పెట్టుకుంటే అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, సేమ్ ప్రూఫ్సే కావాల్సొస్తుందనమాట. కానీ కరెక్షన్ కోసం మాత్రం ఇదైతే వాడుకుంటాము. ఇక సింగిల్ పర్సన్‌కి మనకు రేషన్ కార్డ్ కావాలనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక భార్యాభర్త ఇద్దరున్నారు. సో, ఇద్దర్లకి వాళ్ళకి పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా సరే పక్కన పెట్టండి. ఇద్దరు భార్యాభర్తలు ఒకే కార్డ్‌లో ఉన్నారు. సో, కార్డ్‌లో ఈ యొక్క సింగిల్ వుమెన్ వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయి. సో, డైవర్స్ అయిపోయి విడిపోయారనుకోండి. అప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి స్ప్లిట్ చేయాల్సొస్తుందనమాట. సో, స్ప్లిట్ చేసి వేరే కొత్త రేషన్ కార్డ్‌లు చెరొకటి ఇవ్వాల్సొస్తుంది. సో, అప్పుడు కంపల్సరీ ఏం చేయాలంటే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క డివోర్స్ తీసుకున్నారు కదా! సో, డివోర్స్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో, అప్పుడు మాత్రమే వాళ్ళకి పెన్షన్ అయితే ఈ యొక్క రేషన్ కార్డ్‌కైతే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఆ విధంగా అయితే మనకు రేషన్ కార్డ్‌లు అయితే ప్రెజెంటు స్ప్లిట్‌కి, డిలీట్‌కి అలాగైతే ఇస్తున్నారనమాట. సో, ఒక పర్సన్‌ని రేషన్ కార్డ్ నుంచి పర్మనెంట్‌గా డిలీట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ అయితే మనం ప్రూఫ్‌గా పెట్టాల్సి ఉంటుందనమాట. సో, డెత్ సర్టిఫికేట్ ఎవరైతే పెడతారో సో, వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డ్ అయితే వాళ్ళని డిలీట్ చేసి కొత్త రేషన్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో, ఈ విధంగా మనకు స్ప్లిట్, యాడ్ అలాగే మనకొచ్చేసి డిలీట్ ఈ యొక్క కరెక్షన్ ఈ 4 ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికైతే ఎనేబుల్ చేస్తున్నారు. సో, వీటిలో మీరు దేనికైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ప్రామాణికంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకొచ్చేసి మొట్టమొదటిగా ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేటు అలాగే వీటితో పాటుగా అనదర్ ప్రూఫ్ ఒకటి మనకు కావాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు డివోర్స్ తీసుకుంటే ఆ డివోర్స్ పేపర్స్ పెట్టి స్ప్లిట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా సరే కొత్తగా చిల్డ్రన్స్ పుడతారు కదా పిల్లలు, ఆ పిల్లల్ని మీ కార్డ్‌లోకి ఎంటర్ చేసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టి వాళ్ళనైతే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనకు ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మనకు డిసెంబర్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ చేశారనమాట. సో, డిసెంబర్ మనకు 2వ తారీఖు నుంచి మనకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, దీన్ని మనం 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చండి. ఒకటొచ్చేసి ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. రెండోదొచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. సో, ఆఫ్‌లైన్ అనేది మనకు ఎలా చేసుకోవాలంటే మనం యొక్క ప్రూఫ్స్ అన్నీ ఎత్తుకొని మనం ఒక అన్ని జెరాక్స్‌లు తీసి పెట్టుకొని ఆ జెరాక్స్‌లన్నీ తీసుకొనెళ్ళి డైరెక్ట్‌గా మీరు ఈ యొక్క సచివాలయాల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, సచివాలయాలు యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎత్తుకొని జెరాక్స్‌లు తీసుకొని వెళ్లి ఇస్తే వాళ్ళేం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసి సో, స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసి మీకు అర్హత ఉంటే కంపల్సరీ ఈ యొక్క రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు అర్హత లేకపోతే మీకు రేషన్ కార్డ్ అయితే మంజూరు చేయరనమాట. అంటే ఎలాంటి వారు అనర్హులంటే గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా చెప్తాను. సో, మీకు ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు గానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గానీ, అలాగే మీకు తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయకుండా మీ యొక్క పేరు మీద కార్లు గానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీకైతే రేషన్ కార్డ్ అయితే రాదనమాట. సో, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైనా కానీ రాదనమాట. కానీ ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే మాత్రం మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వాళ్ళకైతే మాత్రం వెసులుబాటు ఉంటుంది. వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డ్ అయితే ఇస్తారు. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆఫ్‌లైన్‌లో అయితే మనకు అప్లై చేసుకోవచ్చు. సో, ఆన్‌లైన్‌లో మనకొచ్చేసి ఈపీడీఎస్2 అని చెప్పేసి ఒక సైట్ అయితే ఓపెన్ చేస్తారండి. సో, మనకి యొక్క సైట్‌లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ సైట్ అనేది ప్రస్తుతానికైతే ఇంకా ఓపెన్ కాలేదు. సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే నేను ఖచ్చితంగా మీకు ఒక వీడియో చేసి ఒక వీడియోని ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, ఏమేమి ప్రూఫ్స్ అడుగుతున్నారు ఆన్‌లైన్‌లో మన సచివాలయంకి వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవడం. సో, దానికి సంబంధించి ఒక వీడియో కంప్లీట్‌గా చేసి నేనైతే మీకు ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను. సో, ఆ వీడియో అనేది మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎక్కడికక్కడ వీడియో అనేది వచ్చిన వెంటనే తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.